లక్కీ నా ప్రాణం, తను నాకు దూరం అయితే నేను తట్టుకోలేను అని చెప్పి మిత్ర లక్ష్మిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి బాధపడకండి, లక్కీని మన నుండి ఎవరు కూడా వేరు చేయలేరు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మనీషా పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరకు వచ్చి, మిత్ర ఇంకా లక్కీ మనకి దూరం అవ్వలేదు, అప్పుడే నువ్వు ఇలా బాధపడితే ఎలా? మనం ఇలా బాధపడినంత మాత్రాన లక్కీ వాళ్ళ కన్న తల్లి తనని తీసుకువెళ్ళకుండా ఉంటుందా? కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఆ పార్వతి ఎవరో నేను మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి పార్వతికి ఫోన్ చేస్తుంది. ఇక దాంతో లక్ష్మి పార్వతిని ప్రశ్నలు వేస్తూ, నేను మిసెస్ మిత్రానందన్ని, అసలు మీరే లక్ష్మి కన్న తల్లని గ్యారెంటీ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు పక్కనున్న సరియు చేతి మీద హాస్పిటల్ అని రాసి ఇక హింట్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పార్వతి లక్కీ పుట్టిన హాస్పిటలే సాక్ష్యం అని చెప్పి అంటూ ఉంటుంది. అసలు మీరు లక్కీని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి లక్ష్మి అడుగుతుంటే అప్పుడున్న పరిస్థితులు అలాంటివి అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. అసలు మీరే పార్వతి అని గ్యారెంటీ ఏంటి, సాక్ష్యం ఉందా అని చెప్పి లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే ఇక అప్పుడు మీరు ముందు ఇంటికి రండి, ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పి పార్వతి ఫోన్ కట్ చేస్తుంది. మనం అర్జెంటుగా బయలుదేరి ఊరు వెళ్ళాలండి, ఆ పార్వతి ఎవరో తేల్చాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. జాను తాతయ్యకి కూడా చెప్పు, త్వరగా బట్టలు సర్దు, మనమంతా ఊరు వెళ్ళిపోతున్నామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళంతా కలిసి వైజాగ్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. అసలు ఈ లక్ష్మి ఎవరు అని చెప్పి పార్వతి సరియుని అడుగుతూ ఉంటుంది. దాంతో సరియు, ఆ లక్ష్మి నా శత్రువు, తనని నేనే ఢీకొనలేకపోయాను, ఇక నువ్వు ఎలా తట్టుకుంటావో చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ రోజు రాత్రికి వైజాగ్కి అందరూ కూడా తిరిగి వచ్చేస్తారు. లక్కీ జున్ను ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. లక్కీ జున్నులను బెడ్రూమ్లో పడుకోబెడతారు. ఇక అప్పుడు లక్ష్మి జాను వివేక్లకు రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడి నుండి పంపించేస్తుంది. తర్వాత మిత్ర ఒంటరిగా హాల్లో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మనీషా మిత్ర దగ్గరకు వచ్చి, ఏంటి మిత్ర నిద్రపోకుండా లక్కీ గురించి ఆలోచిస్తున్నావా? లక్కీ మన కూతురు, తనని మన నుండి ఎవరు కూడా దూరం చేయలేరు. రేపు ఆ పార్వతి కాళ్ళు పట్టుకొనైనా సరే లక్కీని తీసుకెళ్లకుండా ఆపుతాను, నా మీద నమ్మకం ఉంచు మిత్ర అని చెప్పి మనీషా వెళ్ళి పడుకో అని మిత్రకి చెబుతూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దేవి అని మనీషాతో, ఇదేంటి మనీషా లక్ష్మిని పట్టుకొని ఏడ్చినట్టే, మిత్ర నిన్ను కూడా పట్టుకొని ఏడుస్తాడేమో అనుకున్నాను, కానీ మిత్ర అసలు ఎటువంటి చలనం లేకుండా అలా వెళ్ళిపోయాడేంటి అని చెప్పి అంటూ ఉంటే ఆ సీన్ రేపు ఉంటుందంటే పార్వతి ఎవరు ఎంత చెప్పినా వినకుండా లక్కీని ఖచ్చితంగా తనతో పాటు తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు లక్కీ దూరం అవుతే తట్టుకోలేక మిత్ర ఖచ్చితంగా నా ఓదార్పు కోరుకుంటాడు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక మిత్ర బెడ్రూమ్లో ఉన్న లక్కీ దగ్గరికి వస్తాడు. లక్కీని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఏంటండి మీరు ఇంకా పడుకోలేదా అని లక్ష్మి అడుగుతుంది. లక్కీ లేకుండా నేను పడుకోలేనని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. తను నిద్రపోతుందండి, ఇప్పుడు కదిలిస్తే డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర రేపు వాళ్ళ అమ్మ వచ్చి తనని తీసుకెళ్ళిపోతుంది కదా, కనీసం ఈ ఒక్కరోజైనా లక్కీని నాతో ఉండనివ్వు ప్లీజ్ అని చెప్పి అలా ఎమోషనల్ అవుతూ లక్కీని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఇక చిన్నప్పుడు హాస్పిటల్లో లక్కీని మొట్టమొదటిసారి ఎత్తుకున్న విషయాన్ని, దత్తత తీసుకున్నప్పుడు విషయాన్ని ఇవన్నీ కూడా మిత్ర గుర్తు చేసుకుంటూ ఎంతో బాధగా ఇక లక్కీని తనతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మిత్ర బాధను చూసి లక్ష్మి కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే పార్వతి మిత్ర ఇంటికి వస్తుంది. ఇక బయటున్న పార్వతిని చూడగానే దేవి అని మనీషాని పిలుచుకొచ్చి, అదిగో మనీషా మన మహానటి వచ్చేసిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా తనకి చెయ్యి ఊపుతూ ఆల్ ది బెస్ట్ అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. సరియు చెప్పిన మనీషా మేడం ఈవిడే అనుకుంటా అని చెప్పి ఇక తను కూడా చెయ్యి ఊపుతూ మనీషాని చూసి నవ్వుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పార్వతి ఇంట్లోకి వస్తుంది. మరో పక్క సరియుతో మేనేజర్, ఏంటి మేడం అసలు మీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు, మనీషా అంటే మీకు పడదు కదా, మరి మీరెందుకు మనీషాకి హెల్ప్ చేస్తున్నారు? అసలు మీ గోల్ లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ సీటే కదా, మరి మీరెందుకు పార్వతిని తీసుకొస్తున్నారు? మనీషా కంటే లక్ష్మి మీద కోపం ఉంది కాబట్టి పార్వతిని తీసుకురమ్మంది, అసలు ఏం చేస్తున్నారని చెప్పి మేనేజర్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు మీకు వయసు అయిపోయింది, అందుకే ఈ జనరేషన్ యంగ్స్టర్స్ ఎలా ఆలోచిస్తున్నారో మీకు తెలియడం లేదు, నేను ఏం చేసినా కూడా
నేను తప్ప మిగతా వాళ్ళందరూ నష్టపోయేలాగే చేస్తాను. నేను చాలా సెల్ఫిష్ని. ఖచ్చితంగా నేను చేయబోయే ఈ పని వల్ల మనిష కూడా నష్టపోతుంది అని చెప్పి సరియు అంటూ ఉంటుంది. మరో పక్క పార్వతిని చూడగానే కాఫీ తాగుతున్న జయదేవ్ ఎవరమ్మ నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను పార్వతిని, లక్కీ కన్న తల్లిని అని చెప్పి అంటూ ఉంటే జాను పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వచ్చి అక్క ఆవిడ వచ్చేసింది, లక్కీ వాళ్ళ అమ్మ పార్వతి వచ్చేసిందని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి కంగారుగా హాల్లోకి వస్తుంది. ఇక మిత్ర తన గదిలో కూర్చొని లక్కీని చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక దేవి అని మనీషతో వెళ్ళి మిత్రకు ఉరి తీసే టైం అయిందని చెప్పు అని అంటూ ఉంటే మనీష మిత్ర దగ్గరకు వచ్చి లక్కీ వాళ్ళ కన్న తల్లి వచ్చేసింది మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర హాల్లోకి వస్తాడు. ఇక హాల్లోకి వచ్చిన తర్వాత కాఫీ తీసుకోమ్మా కూర్చో అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు కాఫీ వద్దు, ఏం వద్దండి, నా పాపను నాకు ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి అక్కడికి వచ్చిన తర్వాత లక్కీ నిద్రపోతుంది, కాసేపు వెయిట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటే నిద్రపోయినా పర్వాలేదు, నేను తీసుకెళ్ళిపోతాను, నా పాపను నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి అనుమానంగా చూస్తూ ఏంటి వచ్చిన దగ్గర నుండి నా పాపను నేను తీసుకెళ్ళిపోతాను అనడం తప్ప మరొక మాట మాట్లాడడం లేదు, అసలు మీరు నిజంగా పార్వతినా అని చెప్పి అనుమానిస్తూ ఉంటే ఇకప్పుడు ఆ పార్వతి అంటే నా కూతుర్ని నేను దూరం చేసుకొని 8 సంవత్సరాలు అవుతుంది కదా, అందుకే నేను పాపని వదిలేసి ఉండలేకపోతున్నాను, త్వరగా తనని నాతో పాటు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మనీషా దేవి అనితో తను చాలా బాగా యాక్ట్ చేస్తుంది కదా ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే అవును మనీషా బాగా యాక్ట్ చేస్తుందని చెప్పి దేవి అని కూడా అంటూ ఉంటుంది. మీరు నిజంగా పాప కన్న తల్లైతే పాపను చూస్తాననాలి కానీ మాటి మాటికి తీసుకెళ్ళిపోతాను అనకూడదండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో పార్వతి అంటే నేను పాపని చూసి తీసుకెళ్ళిపోతాను అంటున్నానండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి పార్వతి వైపు కోపంగా చూస్తూ అసలు మీరు పాప కన్న తల్లని గ్యారెంటీ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక మొత్తానికి అలా లక్కీ తల్లినంటూ ఇంటికి వచ్చిన పార్వతినైతే లక్ష్మి దుమ్ము దులిపేస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.